And magnesium is very, very important. Magnesium is very, 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 very important. These are the supplements I take in the morning. You made this? Yeah, I made it when you were cooking. So good. Yeah. బ్రాండ్స్ ఇంగ్రీడియంట్స్ చూడడం నేర్చుకోండి. ఇంగ్రీడియంట్స్ చూసి అవి మీకు మంచిగా అనిపిస్తే తీసుకోండి. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అమ్మ బాబోయ్, క్రేజీ క్రేజీ క్రేజీ. దాట్ ఈస్ చూసి ట్యాబ్లెట్ వేసుకున్న బతికి ఎందుకురా మీరు ఇక ఇంకెందుకు మీకు ఫిట్నెస్ ఎందుకు. సో ఇప్పుడు మీరేమేమి తీసుకోవాలి, మీకు ఏది తీసుకుంటే బెస్ట్, ఏ టైంలో తీసుకుంటే బెస్ట్, ఏ బ్రాండ్స్లో తీసుకుంటే బెస్ట్ అనేది ఇప్పుడు చెప్తాను. What's up guys, good morning అందరికి. I hope everybody is happy and healthy. So thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై సప్లిమెంట్స్, వాట్ ఐ టేక్ ఇన్ అ రెగ్యులర్ డే. సో యా, ఇప్పుడే లేచి ఒక 10 minutes అవుతుంది అంతే. సో ఫస్ట్ సప్లిమెంట్ వచ్చేసి నేను పొద్దున్నే లేవగానే తీసుకుంటాను. దట్ ఈస్ హాఫ్ బాటిల్ ఆఫ్ వాటర్. యాక్చువల్లీ కింద కూర్చొని తీసుకోవాలి, ఇది బెస్ట్ ఉంటుంది. పొద్దున్న లేవగానే ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి నేనేం తీసుకుంటానో నెక్స్ట్ చూపిస్తాను, ఓకేనా? బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం తీసుకుంటాం, ఓకేనా? సెకండ్ సప్లిమెంట్ వచ్చేసి మనకి గ్రీన్స్, కంప్లీట్ గ్రీన్స్. ఇది మీకు ఇంతకుముందు కూడా చూపించాను. కంప్లీట్ గ్రీన్స్ ఇది. సో టోటల్ ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రాకలీ, పంకిన్ సీడ్, స్పినచ్, మొరింగా, కాలెట్, ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక కప్పు తీసుకుంటే ఒక రోజులో గ్రీన్స్ తీసుకున్నట్టే. సో ఈ గిలాస్ వచ్చేసి 2 గిలాసులు ఉంటాయి సెట్. ఒకటి నా దగ్గర ఉంది, ఒకటేమో మన ఎట్లా అంటే ఒక మందు లేకుండా దట్ ఈస్ అవర్ ఫస్ట్ సెకండ్ సప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. నార్మల్గా ఇంతకుముందు ఓట్ మీల్ తినేవాడిని, ఇప్పుడు ఎగ్స్ తింటున్నా బ్రేక్ఫాస్ట్. 3 eggs ఆమ్లెట్ లాగా వేసుకుంటాను. ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసుకుంటాను. 2 slices హోల్ మీల్ బ్రెడ్ టోస్ట్ చేసుకుంటాను. ఫ్రెష్ అప్ అయ్యి ఆల్రెడీ ప్రెస్ చేశాను, జస్ట్ ఫేస్ వాష్ అది ఇది చేసుకొని కుక్ చేసుకుంటాను. సో గైస్, ఫస్ట్ మీల్ ఎగ్, 3 eggs అండ్ 3 toast. లైట్గా బటర్ అంటే ఇచ్చినాను, బటర్ లేకపోతే తినలేదు, బాగుంటుంది. హోల్ మీల్. దీని తర్వాత మన సప్లిమెంట్స్ వేసుకుంటాను, చూపిస్తాను ఏమేమి వేసుకుంటాను, ఓకే? గైస్, మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక కొద్దిసేపు క్లయింట్ వర్క్ ఉంటే అది చేసినాను. ఇప్పుడు మీకు ఫస్ట్ సప్లిమెంట్స్, నేను మార్నింగ్ తీసుకున్న సప్లిమెంట్స్ చూపిస్తాను. ఇవన్నీ ప్రోటీన్ పౌడర్స్. ఇది వచ్చేసి క్రియేటిన్ అవన్నీ. సో పొద్దున ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నేను ఇవి తీసుకుంటాను. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మాట. These are the supplements I take in the morning. All of these.
సో ఈ సప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటున్నానో కూడా చెప్తాను. ఈ సప్లిమెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరు ఏమేమి సప్లిమెంట్స్ తీసుకోవాలి అన్నీ చెప్తాను. ప్రశాంతంగా జిమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడతాను, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది. బట్ ఇప్పటికి మాత్రం ఇవి తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఒమేగా 3 ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్, అండ్ ఇది వచ్చేసి గెయిన్ మంత్ర అని చెప్పేసి ఆయుర్వేదిక్ది. సో టు గెయిన్ వెయిట్ అని చెప్పేసి మా తెలిసిన ఫ్రెండ్ ఇచ్చారు. సో అదనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి వైటమిన్ డి ట్యాబ్లెట్స్. ఇది వైటమిన్ సి. వైటమిన్ సి వచ్చేసి నాకు ఫ్రీగా వచ్చింది. ఇవన్నీ కొన్నాను కదా, నేను ఒకటేసారి కొనేస్తాను. మీరు లాస్ట్ టైం చూసినప్పుడు కూడా మీకు ఐడియా ఉంటుంది, మన పాత దాంట్లో ఉంటుంది. సో నేను అన్నీ ఒకటేసారి కొనేస్తాను. వే ప్రోటీన్లో ఒక 5-6 ఫ్లేవర్లు ఒకటేసారి కొంటాను. ఎందుకంటే మళ్ళీ ఒక 2 months వరకు నాకు కొనాలనే అది బ్రెయిన్లో ఉండదు. అండ్ ఆల్సో తక్కువ రేటుకి వస్తుంది. అండ్ ఆల్సో ఆఫర్స్ వస్తాయి. నాకు దీంతో పాటు ఒక ఫ్రీ బాటిల్ వచ్చింది, వాటర్ బాటిల్. ఇది కూడా వచ్చింది. సో అట్లా ఒకటేసారి కొని దింగుతాను నేను. దాంతో వచ్చింది కాబట్టి వాడుతున్నాను అంతే నేను. అది మ్యాండేటరీగా నాకైతే కాదు. సో ఇంకోటి వచ్చేసి అశ్వగంధ ట్యాబ్లెట్స్. ఇవి నేను మార్నింగ్ తీసుకునే ట్యాబ్లెట్స్, మార్నింగ్ తీసుకునే సప్లిమెంట్స్. ట్యాబ్లెట్లు అంటే మమ్మీ ఇవన్నిట్లు చూసి ట్యాబ్లెట్లు వేసుకునే బతికి ఎందుకురా మీరు, ఇంకెందుకు మీకు ఫిట్నెస్ ఎందుకు, అదెందుకు అని అంటుంది మా మమ్మీ. సో యా, అది మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. డాక్టర్లు చెప్పిరనుకో 100 ట్యాబ్లెట్లు అయినా మిగులుతారు. అవన్నీ ఒకటిసారి కల్పిస్తూనే వస్తుంటాను నేనైతే. అలా వేసుకోవచ్చో లేదో తెలియదు. కన్సల్ట్ డాక్టర్ అబౌట్ దాట్. డాక్టర్ అంటే డైటిషియన్ కానీ వాళ్ళు ఉంటారు కదా, ఐ షుడ్ కన్సల్ట్. బట్ ఏమో యాజ్ ఫార్ యాజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు ఇంతవరకు. చెప్పాను కదా ఫ్రీ బాటిల్ అని, ఇదే అంత సాలిడ్ ఉంది చూడండి. సో ఇది ఫ్రీగా వచ్చింది మనకి. ఇది నార్మల్గా కొంటే 10 pounds 11 pounds, 10 కాదు 20 pounds అనుకుంటా. 20 pounds అంటే ఆల్మోస్ట్ 2200 అట్లా ఉంటుంది. సో 2000 బాటిల్ ఫ్రీగా వచ్చిందంటే అన్నీ ఒకటేసారి కొంటే బెస్ట్ కదా అట్లా. అండ్ ఇవి చీప్గా వస్తాయి. ఇక్కడ యూకేలో మై ప్రోటీన్ చాలా చీప్గా వస్తుంది. ఫ్రీగా బ్రాండ్ ప్రమోషన్ చేసినట్టుంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా అది. ఇప్పుడైతే నేను జిమ్కి వెళ్తున్నాను. 2 days వర్కౌట్ ఇస్ చెస్ట్ అండ్ షోల్డర్స్. వెళ్ళి చేసేద్దాం, మాట్లాడదాం. Three hours later. మన వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ ముందు అయితే నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటాను, కానీ ఈరోజు తీసుకోలేదు. నా ప్రీ వర్కౌట్ చూపిస్తాను. దిస్ ఈజ్ మై ప్రీ వర్కౌట్. ప్రీ వర్కౌట్ ఏదైనా తీసుకోవచ్చు బ్రో, చాలా మంది అడుగుతారు. ఏదైనా తీసుకోవచ్చు అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ 250 milligrams ఆఫ్ కెఫీన్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా చూసుకోండి. నేనైతే 250 mg ఆఫ్ మినిమం కెఫీన్ ఉండేలా చూసుకుంటాను. తీసుకోండి, పర్లేదు. ఇండియన్ బ్రాండ్స్ అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడు వాడాను, పేర్లు చెప్పను. కొడుకులు స్పాన్సర్ చేయట్లేదు, కథలు దిగుతున్నారు. సో నేను అలా పేర్లు చెప్పను. ఇది మాత్రం యూఎస్ బ్రాండ్ కాబట్టి చూపిస్తున్నాను. పోస్ట్ వర్కౌట్ వచ్చేసి వే ప్రోటీన్. ఐ టేక్ 1 to 1.5 scoops డిపెండింగ్ ఆన్ దాట్ డే. ఆ రోజు ఎంత తాగాలనిపిస్తుందో అంత తీసుకుంటాను. క్యాలరీ ఇంటేక్ బట్టి కూడా చూసి తీసుకుంటాను. ఒకవేళ ఇప్పుడు 1.5 scoop వేసుకుంటే రాత్రి అంటే లైక్ వేరే మీల్లో ఓట్ మీల్లో మాత్రం ½ స్కూప్ వేసుకుంటాను అట్లాగా. ఇంకా దాంతోపాటు క్రియేటిన్ ఆఫ్ కోర్స్ 5 grams ఆఫ్ క్రియేటిన్ వేసుకుంటాను నేను ఎవ్రీడే. అది మన పోస్ట్ వర్కౌట్ సప్లిమెంట్. Now give me the description. Yeah. What you're cooking? What you making in this juicer? Tell me. Tell to my audience. I'm
not very good in front of the audience. So mana bhaiya chicken curry, chicken soup. Is it chicken soup, right? Chicken soup. Chicken vegetable All soup. the way from North Africa to Not Egypt. yeah. Spicy and hot. What's this one? Tell me, what's this one? This is one of the best mix orange juice here. What did you put in here? Everything, every fruit you think of. Tell me the description, my friend. The So, description. Oh, You added I walnuts. don't know half the names. You first added walnuts, Yeah, blueberries, yeah. banana, Uh-huh. kiwi, Yes. raspberries, Nuts. huh? What's you call the... Walnuts. Yeah, walnuts, yeah. And finally, strawberry. Did you add strawberries? No, right? Only the raspberries. No strawberries. Oh my fucking god, that is the healthiest drink you could ever think of, my mate. Yeah. Yeah. You only get this here. Yeah. Nowhere else. Nowhere else, yeah. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అమ్మ బాబోయ్ క్రేజీ that is the craziest drink, my friend. And my food, prawns, And tofu. then you want to have extra, so it's okay. In water you put the whole thing. That's it. It's good because I can fill up two Where are you putting, my friend? That is here. Crazy. అసలా తాగుతాడా అయ్యో Whoa. That's proper Indian thali. Yeah. Chicken vegetable soup. How we I'm making a vlog for YouTube. Smells so good. Yes, sir. Yes, sir. Yes, that is so good. I think I should open it. Spinach as well. That's so good. With the lemon, black olives. Yes, sir. Try this. Eat. Take this. Take it in this. You make this or you buy it? What? This. You make this? Yeah, I made it when you were cooking. So good, man. Yeah. Seriously. Wow. This is like seriously one of good rice. Have to say. Oh, our food is similar, right? Similar, Don't yeah. you think so? Yeah. సో ఇప్పుడు మీరేమేమి తీసుకోవాలి, మీకు ఏది తీసుకుంటే బెస్ట్, ఏ టైంలో తీసుకుంటే బెస్ట్, ఏ బ్రాంచ్లో తీసుకుంటే బెస్ట్ అనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీకు అన్నిటికంటే ఫస్ట్ మీకు ఏది డెఫిషియన్సీలో ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బ్లడ్ వర్క్ ఉంటే మీకు ఆల్రెడీ అందులో ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారంగా తీసుకుంటాం. ఓకేనా? సో అది క్లియర్ అయిపోయింది కదా. బ్లడ్ వర్క్ ఉన్న వాళ్ళకి అది, బ్లడ్ వర్క్ లేని వాళ్ళకి వైటమిన్ డి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మనం ఆల్వేస్ ఇండోర్స్లో ఉంటాం. ఓకేనా? సో ఎస్పెషల్లీ హూ ఆర్ డూయింగ్ డెస్క్ జాబ్స్ అండ్ స్టఫ్, ఇండోర్స్లో ఎక్కువ ఉంటాం కాబట్టి వైటమిన్ డి న్యాచురల్గా దొరకదు. సో వైటమిన్ డి కంపల్సరీగా తీసుకోండి. డోసేజ్ విల్ బి డిపెండింగ్ ఆన్ యువర్ డెఫిషియన్సీ లెవెల్, అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటుంది. సో రెండోది వచ్చేసి ఒమేగా 3 ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్. సో కాడ్ లివర్ ట్యాబ్లెట్స్ అని కూడా అంటారు. ఇది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి, ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. సో అందుకోసం ఖచ్చితంగా మీరు తీసుకోవడానికి బయట నుంచి సప్లిమెంటేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అది కంపల్సరీ. అండ్ మీ దగ్గర బ్లడ్ వర్క్ లేదు కాబట్టి మల్టీవిటమిన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే అందులో ఆల్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి బ్లడ్ వర్క్ లేని వాళ్ళు మల్టీవిటమిన్ తీసుకోవచ్చు. బ్లడ్ వర్క్ ఉన్న వాళ్ళు డెఫిషియన్సీ ఉంటే అది అట్లా తీసుకోవాలి. సో ఫస్ట్ పొద్దున వచ్చేసి కాడ్ లివర్ ఆయిల్ ట్యాబ్లెట్, అదే ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్, వైటమిన్ డి, ఇంకోటి వచ్చేసి గెయిన్ మంత్రం అది ఇంకొకటి వైటమిన్ సి, ఇంకోటి అశ్వగంధ. సో వైటమిన్ సి అండ్ అశ్వగంధ నేను ఎందుకు తీసుకుంటానంటే అవి నాకు ఫ్రీగా వచ్చాయి కాబట్టి నేను అవి తీసుకుంటాను.
బట్ మీకు కావాలి అంటే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు పెద్దగా. అండ్ మ్యాగ్నీషియం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నీషియం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో మ్యాగ్నీషియం ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. గ్లైసినేట్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. గ్లైసినేట్ ఫామ్, మ్యాగ్నీషియం గ్లైసినేట్ ఫామ్ తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రాండ్స్ అంటారా, ప్రతి ఒక్క బ్రాండ్ ట్రస్టబుల్ కాదు. ఇప్పుడు నేను చెప్పానని ఒక బ్రాండ్ తీసుకోకండి, నేను చెప్పలేదని చెప్పేసి ఆ బ్రాండ్ తీసుకోకుండా ఉండకండి. బ్రాండ్లో మీరు ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇంగ్రీడియంట్స్లో గ్లైసినేట్లో ఏమేమి ఉన్నాయి, మ్యాగ్నీషియంలో గ్లైసినేట్ ఫామ్ ఎంత ఉంది, మిగతా ఫామ్స్ ఎంత ఉన్నాయి, డోసేజ్ ఎంత ఉందో చూసి తీసుకోండి, ఓకేనా. అలాగా ప్రతి ఒక్కటి బ్రాండ్స్లో ఇంగ్రీడియంట్స్ చూడడం నేర్చుకోండి. ఇంగ్రీడియంట్స్ చూసి అవి మీకు మంచిగా అనిపిస్తే తీసుకోండి, ఓకేనా. ఈ బ్రాండ్ అట్లా, ఆ బ్రాండ్ ఇట్లా అని నేను ఏం చెప్పను. ఇంగ్రీడియంట్స్ ప్రకారంగానే ఏదైనా, ఇప్పుడు గుడ్డిగా నమ్మి ఒక బ్రాండ్కి వెళ్ళిపోకుండా మీరు ఇంగ్రీడియంట్స్ చూసి ఆ ఇంగ్రీడియంట్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు తీసుకోండి, ఓకేనా. సో అది వీడియో. ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అది ఇంకా మనకి ఇంకా చూసారు కదా, మన హౌస్మేట్ చేశాడు చికెన్ సూప్. చాలా మంచిగా కుక్ చేస్తాడు అతను, చాలా హెల్తీ ఫుడ్ కూడా కుక్ చేస్తాడు. సో నాకు డిన్నర్ చాలా చాలా ఎక్కువైపోయింది. ఇంకా అది ఆల్మోస్ట్ 8 o'clock తిన్నాను. ఇంకా రాత్రి అప్పుడు 12కి అట్లాగా తింటాను. మళ్ళీ ఓట్ మీల్ తింటాను విత్ వే ప్రోటీన్ ఇన్ దాట్. చెప్పాను కదా, దట్ ఈజ్ పనిలో పని మన పనిలో పని వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే కూడా వచ్చేసింది. సో అది కూడా సపరేట్గా చేద్దాము, వీడియో ఖచ్చితంగా చేద్దాము. అది ఒకటి. ఇంకోటి స్కిన్ కేర్ కూడా చాలామంది అడిగారు, స్కిన్ కేర్ ఏం వాడతాను అని చెప్పేసి. అది కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో. దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో కావాలంటే సపరేట్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. స్కిన్ కేర్ కావాలా లేకపోతే డే ఇన్ లైఫ్, డే ఇన్ వీడియో చాలామంది అడిగారు. స్కిన్ కేర్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, చేసేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు, బాయ్.